ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ అండ్ అలైనెస్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్ నియర్ JNTU మెట్రో స్టేషన్, హైదరాబాద్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి. సో మనలో చాలామంది జస్ట్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే భయంతో ఏదో అవుతుందనే కంగారుతో ట్రీట్మెంట్కి రాకుండా డిలే చేస్తారండి. డిలే చేయడం వల్ల ఒక్క టూత్కి చేయించుకోవాల్సిన 4 పళ్ళ దాకా డ్యామేజ్ అయ్యేదాకా నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో అటువంటి అవసరం లేదండి. ఇక్కడ మన మేడం లతారావు గారు ఇక్కడ ఉన్నారండి. మేడం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కనుక్కున్నాము. నమస్తే అండి, నా పేరు MS లతారా. నేను KBHP కాలనీ హైదరాబాద్లో ఉంటాను. నేను డాక్టర్ గారి దగ్గరికి మా బాబు తీసుకొస్తే వచ్చాను. ఆ ముందు మా బాబు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుని నన్ను తీసుకొచ్చాడు. చాలా బాగా చేశారని అందుకని నేను వచ్చాను. నేను రెండే కట్టించుకుందామని వచ్చాను. నా పళ్ళన్నీ చూసి నేను చాలా భయంతో వస్తే ఆవిడ మంచిగా నన్ను మేనేజ్ చేసి అలా కాదమ్మా, ఈ లెవెల్లో పెట్టుకోండి, ఇలా బాగుంటుంది, ఇలా బాగుంటుంది అని చాలా ఇంప్రెసివ్గా నాతో మాట్లాడి, ఓన్లీ ఫ్రెండ్లకు కాదు, ఓన్లీ ఒక కూతురులాగా నాతో ఆవిడ ట్రీట్ చేసి నాకు చాలా మంచిగా నన్ను పోపప్ చేసి నా పళ్ళని చాలా నీట్గా తీశారు. ముందేమో నాకు ఈ పళ్ళన్ని చూసి ఒకవేళ రూట్ కెనాల్ చేయించాలేమో అది ఇది అన్నారు. అవన్నీ చూసి కాదండి అని చేయవలసింది ఒక్కదానికే చేసి మిగిలిన అన్నిటికీ మామూలుగానేమో ఈ క్యాప్ వేశారు. తర్వాత ఒక 10 days చూశారు. ఒకవేళ ఏదైనా పెయిన్ ఉంటుందేమోనని చూశారు. అలాంటిది ఏమీ లేదన్నారు. రోజు ఫోన్ చేసి కనుక్కునేవారు, ఎలా ఉంది, ఏంటి, మెడిసిన్ ఏమైనా వేసుకోవాలి, ఎలా ఉందమ్మా ఏంటి అని రోజు అడిగారు నన్ను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. అయితే ప్రతిరోజు నన్ను కన్సల్ట్ చేసేవారు, ఎలా ఉందమ్మా. ఇప్పుడు నేను పర్మనెంట్గా పెట్టించుకున్నాను. నాకు చాలా బాగుంది. నేను చాలా హ్యాపీగా చెప్తున్నాను. చాలా చాలా బాగా చేశారు ఇది. సో ఇక్కడ ఎక్విప్మెంట్, ట్రీట్మెంట్ స్పెషలిస్ట్లు కానీ టైమింగ్ కానీ ఎలా ఉంది మేడం? చాలా అమ్మ, మేము పలానా టైంకి మేము వస్తూ ఉంటే రండి అని అన్నారు. అంతేగాని వాళ్ళు టైం ఇవ్వలేదమ్మా. మేము పలానా టైంకి రాగలుగుతా ఉంటే రండి అని అన్నారు, కానీ ఈ టైంకే రండి అని మమ్మల్ని ఫోర్స్ చేయలేదు. చాలా బాగా మేము వచ్చిన తర్వాత కూడా పిల్లలు కూడా చాలా బాగా చూసుకున్నారు. ఇది నేను చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. చాలా బాగా ఉంది ట్రీట్మెంట్ నాకు ఇక్కడ. సో మీలాగా భయపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారండి? భయపడవలసిన అవసరం లేదండి. నేను అసలు ఎంత భయపడే నేను ఇంతకాలం వరకు నేను అసలు ఆ పళ్ళ గురించి నేను వెళ్ళలేదు ఎక్కడికి. డాక్టర్ గారు చూసి అలాంటిది ఏమీ లేదమ్మా, నేను చాలా బాగా మాట్లాడి చాలా బాగా ట్రీట్ చేశారు. ఎవ్వరు భయపడవలసిన అవసరం లేదు. వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. చాలా బాగా చేస్తారు. ఒకసారి మీరు వచ్చి విజిట్ చేయండి, అప్పుడు మీకే అర్థం అవుతుంది నేను చెప్తున్నానో మీకు. ఒకసారి వచ్చి చూడండి. సో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే టెంపరీ క్యాప్స్ పెట్టించుకోవాలంటే ఎప్పుడులోపు అయిపోయిద్దామా మీ అనుభవం? అంటే ఏదైనా టెంపరీ క్యాప్ పెట్టారనుకోండి, ఎన్ని రోజుల్లో మీకు టెంపరీ క్యాప్స్ పెట్టాము? నాకు వచ్చిన సెకండ్ డేకి టెంపరీ క్యాప్స్ పెట్టారమ్మా. ఒక వీక్ డేస్ చూశారు. నాకేమైనా పెయిన్ ఉంటుందేమో, లేకపోతే ఎలా ఉంటుందేమో, నేను అడ్జస్ట్ అవుతుందో లేదా అని చూసి తర్వాత నాకు పర్మనెంట్ పళ్ళు పెట్టారు. అంతేగాని ముందే హడావుడిగా ఏం చేయలేదు. చాలా బాగా ట్రీట్ చేశారమ్మా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో, మేము థ్యాంక్స్ చెప్పాలమ్మా, మీకు అంత బాగా ట్రీట్ చేసింది. మీరు హ్యాపీగా ఉంటే మాకు 100 థ్యాంక్స్ చెప్పినట్టు. చాలా